కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సరికొత్త ఫార్ములాతో ముందుకొచ్చారు. మహానాడు వేదికగా నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు ప్రకటించారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తామని అటు లోకేష్ ఇటు చంద్రబాబు ఇద్దరు భరోసా ఇచ్చారు. కడప వేదికగా జరుగుతున్న పసుపు పండుగలో కార్యకర్తలకు విశేష ప్రాధాన్యతనిచ్చింది టీడీపీ. కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చామని ఇటు పార్టీ అధినేత చంద్రబాబు, ఇటు యువ నాయకుడు నారా లోకేష్ వారి కృషిని అభినందించారు. సూపర్ 6 హామీల సహకారంతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు పార్టీలోనూ సూపర్ 6 ఫార్ములా అమలు చేయడం ప్రారంభించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే టీడీపీ మౌలిక సూత్రానికి కట్టుబడుతూ పార్టీ భవిష్యత్ కోసం నా తెలుగు కుటుంబం అంటూ మహానాడులో 6 శాసనాల్ని ప్రతిపాదించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలు, సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత శాసనాల్ని లోకేష్ ప్రకటించారు. మరో 40 ఏళ్ల పాటు పార్టీని నడిపించేలా కీలక నిర్ణయాలపై మహానాడులో చర్చకు ఆహ్వానించారు నారా లోకేష్. ఈ 6 శాసనాలు తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు లోకేష్. పార్టీ కోసం త్యాగాలు చేసిన కుటుంబాల బాధ్యత తాము తీసుకున్నామని తోట చంద్రయ్య కుటుంబమే దానికి ఉదాహరణ అన్నారు లోకేష్. ఈ రోజు నేను సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాల్లో కార్యకర్తే అధినేత శాసనాన్ని మహానాడు నుంచే అమలు చేసింది టీడీపీ. మహానాడు సంప్రదాయానికి భిన్నంగా మొదటి రోజున జరిగిన ప్రతినిధుల సభలో నాయకుల ప్రసంగాలకు బదులుగా క్యాడర్ ప్రసంగాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కార్యకర్తల కృషే కారణమని తాము చేస్తున్న పొలిటికల్ గవర్నెన్స్ లో కార్యకర్తల్ని అనుసంధానం చేస్తామన్నారు చంద్రబాబు. మీరందరూ గెలిపించిన తర్వాత గెలిచిన వారిలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేమేదో పరిపాలన చేస్తే కాదు, చివరి మైల్లో ఉండే కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు, మీ ద్వారా పరిపాలన జరిగినప్పుడు అదే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తలకు ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా టీడీపీ ముందుకెళ్తోంది.